బీఆర్ఎస్ బీజేపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు, దీనికి గులాబీ టీం నుంచి వచ్చిన కౌంటర్లతో దాడులు ప్రతి దాడులు జరిగాయి. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ సమయంలోనే గంగుల క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన బీజేపీ నేతలు కార్యకర్తలు కౌశిక్ రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు. కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి చేశారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ బీజేపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో కరీంనగర్ పట్టణంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వ్యక్తిగత విమర్శలు దాడుల వరకు వెళ్లాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగింది. క్యాంప్ ఆఫీస్పై దాడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కర్రలు, రాళ్లతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట జరగడంతో లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు, దీనికి గులాబీ టీం నుంచి వచ్చిన కౌంటర్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేటీఆర్ పై నిన్న బండి సంజయ్ చేసిన విమర్శలకు ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల క్యాంప్ ఆఫీస్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ సమయంలోనే గంగుల క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. కౌశిక్ రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు. కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి చేశారు బీజేపీ నేతలు. వాహనం అద్దాలను పగలగొట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోని కుర్చీలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్లో బీజేపీ కార్యకర్తల దాడి అనంతరం కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ తరలించారు పోలీసులు. హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. అక్కడికి బీజేపీ కార్యకర్తలు ముట్టడికి తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్న సమయంలో క్యాంప్ ఆఫీస్లో కర్రలతో వేచి ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో లాఠీచార్జి చేసి చెదరగొట్టారు పోలీసులు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. దాడి జరిగిన వెంటనే కౌశిక్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. పట్టపగలు గుండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలను, ఆఫీసును ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వర్షాలకు వడ్లు తడుస్తున్నా కొనేవారు లేరని ఫైర్ అయ్యారు. వడ్ల కొనుగోలుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు హరీష్. వడ్ల కొనుగోలు ఎలా జరుగుతున్నాయి, తూకంలో మోసాలు జరుగుతున్నాయా అని ఆరా తీశారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేము కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం రైతుల భూములను లాక్కుందన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. వెలుగుమట్లలో తాను పోరాటం చేయడం వల్లే ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదన్నారు కవిత. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఫార్మాసిటీ ప్రాంతంలో ఏం జరుగుతుందనే అంశంపై అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు కవిత. పోయిన ప్రభుత్వం ఏం చెప్పింది? నిస్సిగ్గుగా ఒక ప్రకటన చేసింది. 13,500 ఎకరాలను మేము అక్వైర్ చేసినామని చెప్పింది. కానీ వాస్తవానికి 3,500 ఎకరాలు మన కందుకూరు మండలంలో అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. అట్లనే ఇంకొక మండలంలో యాచారంలో 6,500 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. కానీ పట్టా ల్యాండ్ ఇయ్యమని తెగేసి చెప్పి రైతులు ఆనాడు కూడా, ఆనాడే కోర్టులకు పోయినారు, ఆనాడే స్టేలు వచ్చినాయి. అవార్డుల మీద స్టే వచ్చింది, డిక్లరేషన్ మీద స్టే వచ్చింది, నోటిఫికేషన్ మీద కూడా స్టే వచ్చింది. తెలంగాణ ఉద్యమకారులతో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యమకారుల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులతో మాట్లాడారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.